హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 19లో ఉన్న సంయుక్త వ్యంజన్ ఆల్రెడీ కొన్ని పదాలు మనం నేర్చుకోవడం జరిగింది క్రిందటి సెషన్లో. సో ఈ సెషన్లో మిగిలిన కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి మన స్పోకెన్ హిందీ బుక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఇంకా ఆర్డర్ ఇవ్వనట్టయితే ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం. స్టార్ట్ చేద్దాం మరి. సద్భావన దీంట్లో ధ్వ అని రాయాలనుకున్నప్పుడు దా ఈ విధంగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ బా ఈ విధంగా ఇస్తాం అన్నమాట. బాని యాడ్ చేస్తాం, దాకి బాని ఈ విధంగా యాడ్ చేస్తాం. ధ్వ అవుతుందన్నమాట ఇది. ఓకే, వెరీ నైస్. సద్భావన. నెక్స్ట్ ద్వార్ అంటే తలుపు. ద్వా. ఓకే, దీనికి దా ఈ విధంగా రాస్తాం. వా. ఓకే, వా ఇది ధ్వ అవుతుందన్నమాట. ఓకే, ద్వార్ తలుపు. ద్వార్ అంటే తలుపు. నెక్స్ట్ న్యాయ్ అంటే న్యాయం. ఓకే, నా అనేది పాయితో ఉంటుంది కదా, అంటే లైన్తో ఉంటుంది కదా. ఈ లైన్ రిమూవ్ చేసి మనం ఈ విధంగా యాకి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, న్యా అవుతుంది ఇది. ఓకే, న్యాయం. నెక్స్ట్ ధన్యవాద్. సేమ్ మళ్ళీ న్యా. ఓకే, నెక్స్ట్ గన్నా. ఓకే, గన్నా దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. నాని ఈ విధంగా కూడా మనం రాస్తామని ఇంతకుముందే తెలుసుకున్నాం మనం. గన్నా. నెక్స్ట్ హిందుస్థాన్. దీంట్లో హిందూస్థాన్. ఓకే, ప్లస్ దు. ఓకే, అలాగే స్థా సా స్ ప్లస్ స్థా. ఓకే, స్థా. సో ఈ విధంగా మనం ఈ రెండు కూడా కాంప్లికేట్గా ఉంటాయి ఈ పర్టికులర్ వర్డ్లో. దు స్థా. ఓకే, స్థా ఈ విధంగా మనం రాస్తున్నాం. క్లియరా? హిందుస్థాన్. నెక్స్ట్ సప్తాహ్. సప్ పా ఏదైతే ఉందో దీంట్లో ఉన్న పాయి మనం రిమూవ్ చేస్తాం. ఓకే, రిమూవ్ చేసి తాకి యాడ్ చేస్తాం. సప్ తా అవుతుంది అనమాట ఇది. ఓకేనా, వెరీ నైస్. ప్యా సేమ్ పాకి ఉన్న లైన్ కట్ చేసి దాన్ని యాకి యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హఫ్తా. నెక్స్ట్ చూడండి, హఫ్తా. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫాని కొంతవరకు ఇలా ఆఫ్ కట్ చేసి తాకి యాడ్ చేస్తాం. ఫ్తా అవుతుంది ఇది. హఫ్తా. వెరీ గుడ్. నెక్స్ట్ ముఫ్త్. హఫ్తా అంటే వారం, ప్యార్ అంటే ప్రేమ. సప్తాహ్ అన్న కూడా వారం, హఫ్తా అన్న కూడా వారం. ఓకే, ముఫ్త్ అంటే ఉచితాన్ని ఏమంటాం మనం? ముఫ్త్ అంటాం. ముఫ్త్. నెక్స్ట్ బ్యాజ్ అంటే వడ్డీ. బ్. ఓకే, బాని ఈ విధంగా కట్ చేస్తాం. ఇక్కడ లైన్ తీసేస్తాం. లైన్ తీసి యాకి యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? బ్యాబ్ ప్లస్ బ్యా. క్లియరా? నెక్స్ట్ షబ్ద్. ఓకే, ఆ బాని దాకి యాడ్ చేస్తున్నాం. లైన్ తీసేసి బాకి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సభ్యత. ఉమ్మీద్. ఓకే, మాకున్న లైన్ కట్ చేసాం, మాకి యాడ్ చేసాం. ఉమ్మీద్. నెక్స్ట్ చమ్మచ్. ఇక్కడ కూడా మాకున్న లైన్ ఈ విధంగా తీసుకొచ్చాం. నెక్స్ట్ పద్మావత్. ఓకే, పద్ మావత్ ఈ విధంగా కూడా
చేయొచ్చు అనమాట. పద్మావత్ ఈ విధంగా కూడా చేయొచ్చు. ధ్యాన్ యా ధ్యా ధ్యాన్, ధ్యాన్ అంటే శ్రద్ధ. నెక్స్ట్ అధ్యాపక్, అధ్యాపక్ ఈ అధ్యాపక్ అధ్యక్ష్. ఓకే, వీటిని ఈ విధంగా ఏదైతే ధా ఉందో దాకి ఉన్న ఏదైతే గీత ఉందో ఈ గీతను కట్ చేస్తాం అనమాట. అంటే పాయిని కట్ చేస్తాం. పాయిని కట్ చేసి ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? యాని యాడ్ చేస్తున్నాం. సో అధ్యాపక్, అధ్యాపక్, అధ్యక్ష ఇలా మనం చెప్పేటప్పుడు ఈ విధంగా మనం ధ ప్లస్ యా. ఆధ్యాత్మిక్, ఆధ్యాత్మిక్, ఆధ్యాత్మిక్. ఓకే, ఆధ్యాత్మిక్. ధ్యా త్ మీ. ఓకే, ఖ అర్థమైందా? ధ్యాత్మిక్, ఆధ్యాత్మిక్ ఈ విధంగా. క్లియరా? ఇంతే, చాలా చాలా ఈజీ. నెక్స్ట్ తందృష్టి, 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 స్థి. తందృష్టి, తందృష్టి, తందృష్టి అంటే ఆరోగ్యకరమైన, తందృష్టి అంటే ఆరోగ్యకరమైన. ఓకే, నెక్స్ట్ అన్య, అన్య, అన్య అంటే ఇతర. ఆ న యా అన్య, అన్య అంటే ఇతర. నెక్స్ట్ చప్పర్, చప్పర్, చాపా. ఓకే, పాపర్ పా. ఓకే, చప్ప, చెప్ప. ఓకే, చప్పర్, చప్పర్, చప్పర్ అంటే పైకప్పు. నెక్స్ట్ చెప్పల్, చెప్పల్. నెక్స్ట్ కబ్జ్, 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 కబ్జ్ అంటే మలబద్ధకం. కబ్జ్, కబ్జ్, కబ్జ్ అంటే మలబద్ధకం. నెక్స్ట్ సంబంధ్, సంబా న్ ధ, సంబంధ్, సంబంధ్ అంటే సంబంధం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి పర్యటన్, పర్యటన్. ఓకే, పర్ యా ట న, పర్యటన్. ఓకే, పర్ యా ట న, పర్యటన్. ఇలా మనం ఎప్పుడైతే రా అనేది స్టార్టింగ్లో వస్తుందో, రా అనేది ముందు వచ్చి దాని తర్వాత ఏదైనా ఒక అక్షరం వస్తుందో, ఇలాంటప్పుడు ఏంటంటే చూసినట్టయితే మనం పా, ఓకే, పా నార్మల్గా రాస్తాం. ముందుగా ఈ యా రాస్తాం అన్నమాట. యా రాసి ఈ రావత్ని ఈ విధంగా ఇస్తే అది రావత్ అవుతుందన్నమాట. అర్థమైందా? పర్ యా, పర్ యా. ఓకే, ట న, పర్యటన్, పర్యటన్, పర్యటన్. చూడండి, ఎప్పుడైతే మనకి ఇలా ర్ ర్ అని వచ్చి దాని తర్వాత యా వచ్చిందో, ఓకే, అంటే ఏదైనా ఒక ర్ తర్వాత ర్ అనే సౌండ్ తర్వాత ఏదైనా ఒక హల్ వచ్చినట్టయితే దీన్ని ఎలా రాయాలని చూడండి. ముందు ఆ హల్ ఏదైతే ఉందో అది రాసేయాలన్నమాట. రాసి దానికి ఈ రావత్తుని ఈ విధంగా ఇస్తాం అన్నమాట. అర్థమైందా? ఇలా ఇస్తాం. ఇది ఏమవుతుంది? రియా, రియా అవుతుందన్నమాట. ఓకేనా? ఇదేమవుతుంది? ర్ ప్లస్ యా, రియా. ఇలా రాస్తాంగా తెలుగులో మనం, రియా. క్లియరా? ఓకే, పర్యటన్, పర్యటన్. నెక్స్ట్ దర్ద్, దర్ద్, అంతే కదా? చూడండి, దర్ద్, దర్ద్. ఓకే, దర్ద్, దర్ద్. ఈ దర్ద్ రాయాలనుకున్నప్పుడు సేమ్ అనమాట. ఓకే, ఫస్ట్ దా రాస్తారు, అలాగే సెకండ్ దా రాసేస్తారు. ఈ రాని ఈ పైన ఇలా ఒక కొమ్ములో తగిలిస్తాం అనమాట. అర్థమైందా? అదేమవుతుంది? దర్ద్ అవుతుంది అనమాట. దర్ద్, దర్ద్, దర్ద్. క్లియరా? నెక్స్ట్ మిర్చ్. ఓకే, మిర్చ్. చూడండి, మిర్ చ్, మిర్చ్ అవుతుంది ఓవరాల్గా ఇది కదా. సో దీన్ని ఎలా రాస్తామంటే ముందు చా రాసేస్తారు. చా రాసి పైన ఈ విధంగా యాడ్ చేస్తారనమాట. ఓకే, మిర్చ్ అవుతుంది ఇది. క్లియర్? నెక్స్ట్ గర్దన్, గర్దన్, దర్ద్లాగే గర్దన్, 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 మెడ. క్లియరా? సో ఎప్పుడైతే మనం ఏదైనా ఒక తెలుగులో మనం జనరల్గా చూడండి రియా, ఓకే, అలాగే ర్దా, ఓకే, ర్చా,
ఇలా మనం ఏదైతే తెలుగులో రాస్తున్నామో చర్చ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి ఎలా రాయాలి, హిందీలో ఎలా రాయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న ఒత్తు ఏదైతే ఉందో ఈ ఒత్తు అంటే ఇక్కడ మనం ఏమిస్తున్నాం, రాకి యా ఒత్తు ఇస్తున్నాం కదా, హిందీలో ఏం చేయాలి, యా రాసి దీనికి రా ఒత్తు ఇవ్వాలన్నమాట. అలాగే దా రాసి దానికి రా ఒత్తు ఇవ్వాలి. అలాగే చా రాసి దానికి రా ఒత్తు ఇవ్వాలి. ఈ విధంగా చేస్తాం అన్నమాట. అర్థమైందా మీకు? అంతే. ఓకే. ఈ రా ఒత్తు ఇచ్చే సందర్భాల్లో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇది 2-3 రకాలుగా ఇస్తూ ఉంటారు. ఓకే, చూద్దాం. దీనిపైన ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ అర్ధ్. అర్ధ్. ఓకే, దీనికి ఏముంది చూడండి, అర్ధ్. ఓకే, ఈ అర్ధ్ అనేది ఏదైతే ఉందో చూడండి ఇలా వచ్చింది కదా. సో దీనికి ఫస్ట్ ఏమో ఈ ధా ఏదైతే ఉందో అర్ధ్ థ కదా, ఈ థ అనేది రాయండి. ఇక్కడ రాసిన తర్వాత ఈ రాని ఈ పైన యాడ్ చేయండి, సరిపోయిందా? అర్ధ్. అర్ధ్. అలాగే గర్భ్. ర్బ్. ర్బ్ ఇలా వస్తాం కదా. ఈ భాని ఈ విధంగా రాస్తారు, పైన ఈ విధంగా యాడ్ చేస్తారు. అలాగే ప్రార్థన. ప్రార్థన ఇలా. దీనికి సేమ్ ప్రార్థన థ ఈ విధంగా రాస్తాం. అలాగే సువర్ణ. సువర్ణ. ర్న. చూడండి ఇక్కడ రాకి నా ఒత్తిస్తున్నాం కదా, దీన్ని ఏం చేయాలి, చేయాలంటే చూడండి నా రాసేసి దానికి ఈ విధంగా ఇస్తాం అన్నమాట, సువర్ణ. క్లియరా? ఓకే. నెక్స్ట్ కుర్సీ. 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 ఓకే, కుర్సీ ఎలా ఉంది, సి అని ఉంది ఇలా. సో అంటే సిని ఈ విధంగా రాసేసి సి రాసేసి దీనికి రావత్ ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట. అర్థమైందా మీకు? ఇంతే, చాలా చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఓకే. నెక్స్ట్ చూడండి, ధర్మ. ధర్మ. ర్మ. ర్మ. రా మావత్తు. దీనికి ఏం చేయాలి, మా రావత్తు అంటే రివర్స్ అవుతుంది అనమాట, అంతే, అంతమించి ఏం కాదు. ఓకే, ధర్మ. ఓకే. అలాగే కర్మ. సేమ్, కర్మ సేమ్. అలాగే స్వర్గ్. ర్గ్. ర్గ్. స్వర్గ్. ర్గ్. స్వర్గ్. ఓకే, చూడండి ర్గ్ ఏమైంది, గాయిస్తాం, దానికి రావత్తిస్తాం ఈ విధంగా. క్లియరా? వెరీ నైస్, వెరీ నైస్. ఇంతే, చాలా 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 ఈజీ అన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకొక విధంగా చూడండి, ఒకవేళ నార్మల్గా తెలుగులో లెటర్ ఈ విధంగా రాసి దానికి రావత్తిస్తాం కదా మనం ఈ విధంగా. ఓకే, ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా ఏంటి, రా రాసి వాటికి యావత్తు కానీ, ఓకే, లేకపోతే తావత్తు కానీ, ఓకే, రాక్ అనమాట. ఓకే, రాకి ఏదైనా వేరొక వర్తు క్రక, అర్క, ఓకే, ఆర్క్ అంటాం మనం, ఆర్క్ ఇలా ఇస్తాం కదా. సో వీటన్నిటికీ కూడా మనం ఇలా రాస్తూ ఉంటాం యాక్చువల్గా. సూర్యలో సూర్య, రాక యావత్తిస్తుంటాం మనం. వీటన్నిటికీ మనం ఏం చేసాం, ముందేమో యా రాసి దానికి రావత్తిచ్చాం, అలాగే ముందు కా రాసి దానికి రావత్తిచ్చాం, ముందు తా రాసి దానికి రావత్తిచ్చేవాళ్ళం, ఇలా రాసేవాళ్ళం మనం కదా పైన. కానీ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఇదేమవుతుందని చూడండి, ప్రా. ఓకే, పాకి రావత్తిచ్చాం. ఇలా క్రింద వచ్చినట్టయితే చూడండి, ఇక్కడ మిగిలినవన్నీ కూడా చూడండి, ప్రశ్నలో ప్రా సేమ్. అలాగే మ్ర. ఓకే, దీనికి రావత్తిస్తున్న ఈ విధంగా. అలాగే ద్రవ్ దా రావత్తు. అలాగే రాష్ట్ర స్ట్ర. ఓకే, అలాగే హృదయ్ వేరేగా వస్తుంది అనుకోండి. ఓకే, ఇలా ఏవైతే మనం రావత్తు ఇచ్చామో దీన్ని ఎలా రాయాలంటే చూడండి, పా రాసేసి దాని కింద ఇలా డయాగ్నల్గా ఒక లైన్ పెడితే ఇది ప్రా అవుతుంది అనమాట. అలాగే మా రాసేసి దీన్ని డయాగ్నల్గా లైన్ పెడితే మ్ర అవుతుంది. అలాగే దా రాసి దానికి డయాగ్నల్గా లైన్ పెడితే అది ద్రా అవుతుంది. అలాగే రాష్ట్రలో స్ట్ర ఎలా వస్తుందంటే,
ఓకే, షా రాస్తాం ఫస్ట్, స్టా రాస్తాం ఫస్ట్, స్టా రాసి ఇదేమో స్ట్ర్ దానికి రావత్తు రావాలన్నమాట. అప్పుడు ఎలా చేస్తామంటే ఈ విధంగా ప్లేస్ చేస్తాం అనమాట, ఈ విధంగా ప్లేస్ చేస్తాం. సో ఇదేమవుతుంది, రాష్ట్ర అవుతుంది, రాష్ట్ర. అర్థమైందా మీకు? సో ఈ విధంగా ఒకవేళ రావత్తు తెలుగులో ఇలా ఇచ్చే సౌండింగ్ ఉన్నట్టయితే దానికి ఆ రాని హిందీలో ఇలా లైన్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట, ఈ విధంగా చేస్తూ ఉంటాం. సో వీటన్నిటిని మీరు వ్రాయాలి కంపల్సరీ. ఓకే, 1-2 సార్లు రాస్తే మీకు ఇవన్నీ బాగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ హృదయ అనేది ఏం చేసామంటే చూడండి, హాకి అరువు ఇచ్చాం. ఓకే, సో దీన్ని హృదయ్ అని పలకాలన్నమాట. ఓకే, అలా హృదయాన్ని పలకడానికి దీన్ని 2 రకాలుగా రాసే అవకాశం ఉంది. ఎలా అంటే చూడండి, ఈ విధంగా హృ అని రాయొచ్చు, హృ ఇలా రాయొచ్చు. నెక్స్ట్ గ్ర. ఓకే, గ్ర. ఓకే, దీన్ని ఎలా ఇస్తాం, రాకారం కూడా వచ్చింది కదా. సో దీన్ని ఘ రాసేస్తాం, కంప్లీట్గా రాసేసి ఇలా స్లాంట్గా లైన్ ఇచ్చేస్తాం అనమాట. అర్థమైందా? అలాగే ద్రవ్య. ఓకే, ద్రా అని రాస్తున్నాం కదా, దీనికి ద్ర. ఓకే, అలాగే వ్య ద్రవ్య. ఓకే, నెక్స్ట్ క్రోధ్, క్రో. ఈ క్రో ఎలా రాస్తాం, క్రో ఈ విధంగా రాస్తాం అనమాట. ఓకే, ఎస్. అలాగే నెక్స్ట్ ర్నుప్, ఇవన్నీ కూడా ర్నుప్ కానీ మృగ్ కానీ. ఓకే, కృపయా కానీ, వీటన్నింటినీ కూడా అరుకారంతో రాయడం మనం చూస్తున్నాం అనమాట. అంటే ఇవన్నీ మామే అరుకి మాత్ర, మృగ్. ఓకే, ర్నుప్. అలాగే కృపయా క్రీ. అలాగే శుక్రియా అని ఉంది, క్రీ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. ఈ క్రీ రాయాలనుకున్నప్పుడు ఈ విధంగా రాస్తాం అనమాట, క్రీ శుక్రియా. అలాగే నెక్స్ట్ బ్రాహ్మణి. ఓకే, హాని, ఇక్కడ హాని మనం మాకు యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, బ్రాహ్మణి అని రాస్తాం. ఓకే, బ్రాహ్మణి. బ్రా అని రాయాలనుకున్నప్పుడు చూడండి, బా మే రాకి మాత్ర, బామే రా అనమాట. నెక్స్ట్ ఇంద్రాణి ద్రా పైన చూసాం మనం. నెక్స్ట్ ప్రేమ్, ఆమ్ర, చక్ర, ఉమ్ర. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ హల్దీ, పసుపు, హల్దీ పసుపు. మూల్య వెల. కల్పన కల్పన అంటే కళ. అలాగే దూల్హా అంటే పెండ్లి కొడుకు, దూల్హా అంటే పెండ్లి కొడుకు. సో ఈ విధంగా మనం 19వ పేజీలో ఉన్న పదాలన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క హల్లుని కూడా, అంటే ఒక్కొక్క వ్యంజన్ తీసుకుని ఆ వ్యంజన్ని వేరొక వ్యంజన్తో కలిపితే అవి ఎలా ఫామ్ అవుతాయి, ఆ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళ్తున్నాను. ఏవైతే కొద్దిగా కష్టంగా ఉంటాయో నేర్చుకోవడానికి వాటి మీద ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కాబట్టి మీరు ఈ పేజ్లో ఉన్న వర్డ్స్ అన్నింటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయండి. రాస్తే మీరు ఎనీథింగ్ ఏదైనా కూడా హిందీలో ఎలాంటి పదమైనా కూడా మీరు రాసేయగలుగుతారు. సో ఇలాంటి జస్ట్ 19వ పేజీ వరకు వచ్చాం మనం. మన బుక్ వచ్చేసరికి 238 పేజీలు. సో ఈ 19వ పేజీ వరకునే మనం ఇన్ని నేర్చుకోగలిగితే 238వ పేజీ వరకు వెళ్ళేసరికి ఎంత నేర్చుకోగలుగుతామంటే ఆ బుక్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో మరి అలాంటి బుక్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా
మీ అడ్రస్ పంపిస్తే మేము మీకు ఆ బుక్ పంపించగలుగుతాం. ఓకే, డీటెయిల్స్ తెలుసుకోవడానికి కాల్ చేయండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి మీకు సమయం ఉన్నట్టయితే మాత్రం, ప్రతిరోజు కొంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతారు అనుకున్నట్టయితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. నేరుగా మేము మీకు టీచ్ చేస్తాం, మీతో మాట్లాడుతూ ఉంటాం, మీతో మాట్లాడిస్తూ ఉంటాం, మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం. సో ఈ నోట్స్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.